టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇదే కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక సజ్జలతో పాటు ఆర్కే, దేవినేని అవినాష్ పిటిషన్లపైన హైకోర్టులో ఇవాళ విచారణ జరగబోతోంది. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో దాఖలైన పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతుంది. అయితే టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఇదే కేసులో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సజ్జలతో పాటు ఆర్కే, అలాగే దేవినేని అవినాష్ పిటిషన్లపైన హైకోర్టులో ఇవాళ విచారణ జరగబోతోంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. పార్టీ కార్యాలయం పైన గతంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రయత్నం చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన నేపథ్యంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన అరెస్టులు చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా జరుగుతూ ఉంది. ప్రధానంగా అప్పట్లో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. సజ్జలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అవినాష్, ఆళ్ల రామకృష్ణారెడ్డి వీళ్ళ ప్రమేయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఎవరైతే దాడులు కీలక నేతలు అరెస్ట్ జరిగే అవకాశం కూడా ఉందని ఒకవైపు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఎమ్మెల్సీ లేలా, గతంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తదుపరి చంద్రబాబు నివాసం పైన దాడి కేసుకు సంబంధించి కూడా మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కరకట్టలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసం పైన దాడికి గతంలో జోగి రమేష్ వెళ్లారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు జోగి రమేష్ కూడా ముందస్తుగా హైకోర్టును ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కూడా ఈ రోజు విచారణ జరిగే అవకాశం ఉంది. సో హైకోర్టు ఎలా
నెలకొని ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా తమను అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ముందస్తుగానే బెయిల్ కోరుతూ ఉన్నారు. ఒకవేళ హైకోర్టులో వీరికి నిరాశ ఎదురైతే అప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.